హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ఎనాజిక్ కంగన్ వాటర్. ఇది 6వ వీడియో అండి. సో మనము కంగన్ వాటర్ గురించి చాలా విషయాలు అయితే మిగతా 5 వీడియోలో చూసాం. ఇది 6వ వీడియో. ఈ 6వ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కంగన్ వాటర్ గురించి మనకు ఎటువంటి ప్రాపర్టీస్ వస్తాయి అనేది చూద్దాం. కంగన్ వాటర్లో మనకు హైడ్రోజన్ రిచ్ వాటర్ ఉంటుంది, రీస్ట్రక్చర్డ్ అయోనైజ్డ్ వాటర్ ఉంటుంది, ఎలక్ట్రోలైజ్డ్ రెడ్యూస్డ్ వాటర్ ఉంటుంది, ఆల్కలైన్ అయోనైజ్డ్ వాటర్. అంటే ఇన్ని రకాలుగా మనం పిలుచుకోవచ్చు అనమాట. సో దీన్ని మిరాకిల్ వాటర్ అని ఎందుకు పిలుస్తారు అంటే కామన్గా 3 ప్రాపర్టీస్ ఉండడం వల్ల మిరాకిల్ వాటర్ అని చెప్పి పిలుస్తారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్, సెకండ్ వచ్చేసి ఆల్కలైనైజేషన్, థర్డ్ వచ్చేసి మైక్రో క్లస్టర్. సో ఈ మూడిటి గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మొత్తం కూడా యాంటీ ఆక్సిడేషన్ గురించి తెలుసుకుందాం. సో మరి యాంటీ ఆక్సిడేషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో మనము ఎక్కువ కాలం జీవించడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఆల్కలైనైజేషన్ అనేది మనకు మన యొక్క బాడీ యొక్క pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మైక్రో క్లస్టర్ అనేది ఎప్పటికప్పుడు మన బాడీని సర్వీసింగ్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఫ్లెష్ అవుట్ చేస్తూనే ఉంటుంది మన బాడీని, అంటే క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. సో మరి యాంటీ ఆక్సిడేషన్ గురించి మనం తెలుసుకున్నట్టయితే మరి వాటర్ని ఎలా టెస్ట్ చేస్తారు, వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. సో యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏం లేదండి, సో వాటర్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా అనేది చూడొచ్చు. సో ఎలక్ట్రాన్స్ అంటే మన బాడీకి చాలా అవసరం. వాటర్లో కంపల్సరీ మనం తాగే నీళ్ళలో ఎలక్ట్రాన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దానినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. కాబట్టి మనము అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. సో ఇది ఫ్రెండ్స్, ఇది చూడండి, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, దీన్ని ఓఆర్పి అంటారండి. సో ఇది మైనస్ రీడింగ్ని కలిగి ఉంటుంది, ప్లస్ రీడింగ్ని కలిగి ఉంటుంది. మైనస్ రీడింగ్ని కలిగి ఉంటే యాంటీ ఆక్సిడేషన్ జోన్లో ఉన్నట్టు, సో ప్లస్ రీడింగ్ని కలిగి ఉంటే ఆక్సిడైజింగ్ జోన్లో ఉన్నట్టు, అంటే పాడైపోయింది. యాంటీ ఆక్సిడేషన్ అంటే హెల్తీగా ఉంటుంది, ఆక్సిడైజింగ్ అంటే పాడైపోయింది. సో ఇప్పుడు ఒక యాపిల్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏదైనా సరే పాడవకుండా ఉండి ఫ్రెష్గా ఉంటేనే తింటాం మనం. పాడైపోయింది ఉంటే తినలేం, అవునా కదా. మరి వాటర్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో దీని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది యూనివర్సల్ చార్ట్ అండి. సో మీరు నేను తయారు చేసింది కాదు. సో యూనివర్సల్ చార్ట్. మరి వాటర్ అనేది ఎలా ఉంటుందని మనం ఇక్కడ చూడొచ్చు. నెగిటివ్ ఓఆర్పి కలిగి ఉంటుంది, పాజిటివ్ ఓఆర్పి కలిగి ఉంటుంది. సో మనకు 0 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 0 నుంచి మైనస్ రీడింగ్లో ఉంటుంది, 0 నుంచి ప్లస్ రీడింగ్లో ఉంటుంది. 0 నుంచి మైనస్ రీడింగ్లో మనకు ఒక పాయింట్ ఉన్నా కూడా, మైనస్ ఒక పాయింట్ ఉన్నా కూడా అది హెల్దీ అని చెప్పొచ్చు. ప్లస్లో ఒక పాయింట్ ఉన్నా కూడా అది తాగడానికి పనికిరాదని చెప్పొచ్చు. సో ఆ మీటర్ అవన్నీ కూడా నేను లైవ్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి 0 నుంచి మైనస్ రీడింగ్లు ఏముంటాయంటే సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, గ్రీన్ టీ క్యాప్సిల్స్ ఉంటాయి, గ్రీన్ టీ, తర్వాత ఫిష్ ఆయిల్స్ క్యాప్సిల్స్ ఉంటాయి, కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈరోజు కలుషితమని అంతా కల్తీ అయిపోయినాయి. కాబట్టి సో దానిలో వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ కంటే వచ్చే అనారోగ్య సమస్యలే ఎక్కువ ఉన్నాయి కదా. సో అలాగే మనకు కంగన్ వాటర్ అనేది కూడా సో 400 అబోవ్ ఉంటుందండి. నేను ఇప్పుడు మీకు అది లైవ్గా టెస్ట్ చేసి చూపిస్తాను. అలాగే ప్లస్ రీడింగ్లు ఏముంటాయంటే సో మనకు ప్లస్ 0 నుంచి 400 ఉంటుంది, 1000 2000 కూడా ఉంటుందండి. సో ఈ ప్లస్ రీడింగ్లో మనకు ప్యూరిఫైడ్ ఆర్ఓ వాటర్ ఉంటుంది, డిజిటలైజ్డ్ వాటర్ ఉంటుంది, సోడాస్ ఉంటాయి, స్పోర్ట్స్ డ్రింక్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, ట్యాప్ వాటర్ అనేది కూడా ప్లస్ రీడింగ్ని కలిగి ఉంటుంది. సో ఇది మనం కంటి చూపుతో చెప్పలేం కాబట్టి దీన్ని మనము లైవ్గా మీకు కంగన్ డివైస్ నుంచి ఎలా వస్తుంది వాటర్, దాన్ని ఈ టెస్ట్ ద్వారా మనము సో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో ఓఆర్పి సో వాటర్లో ఎలా ఉంటుందనేది మనం చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు ఓఆర్పిని చూపించే మీటర్ అండి. సో దీనిలో మనకు దీన్ని అమెరికన్ పిన్ పాయింట్ అంటారు. ఇది మనకు ప్లస్లో ఉంటే కనుక ప్లస్ అనేది కనిపించదు, ఎందుకంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లసే కాబట్టి ప్లస్ కనిపించదు. మైనస్లో ఉంటే కనుక అది మనకు కనిపిస్తుంది, మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను ఆర్ఓ వాటర్ తీసుకున్నాను. ఓకే రైట్, హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. తర్వాత నేను సో కంగన్ వాటర్ ఆన్ చేశానండి. సో ఇది కంగన్ డివైస్, ఇది దీని నుంచి వాటర్ తీసుకుంటున్నాను. సో 9.5 వాటర్ తీసుకుంటున్నాను, 9.5 pH. ఓకే, సో ఇది 9.5 pH. సో దీనిలో నుంచి మనకు 4.5 pH వాటర్ వస్తుంది.
సో అది కూడా తీసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకు ఇదే డివైస్లో నుంచి, ఇది వేస్ట్ పైప్లో నుంచి వచ్చే వాటర్ ఇది. సో ఇది వచ్చేసి 9.5 pH వాటర్. సో ఈ మధ్యలోది వచ్చేసి మనకు ఆర్ఓ వాటర్, రైట్. ఇది ఆర్ఓ వాటర్ అండి. ఇది డివైస్లో నుంచి వచ్చే వేస్ట్ పైప్లో నుంచి వచ్చే వాటర్. ఇది వచ్చేసి కంగన్ వాటర్ 9.5 pH. సో దీనిలో ఇప్పుడు నేను మీటర్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ ఇది ప్లస్లో ఉంది, రైట్. సో కాబట్టి నేను కంగన్లో తీసుకున్నాను. చూడండి, ఆటోమేటిక్గా -8900 మైనస్లోకి వెళ్ళింది, రైట్. అదే వేస్ట్ వాటర్, అదే మిషన్లో నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ ఆ గ్రే పైప్లో నుంచి వచ్చింది. ఇది +8 ఉంది. సో ఇది ఆర్ఓ వాటర్. మనం ఇదే కంగన్కి ఇచ్చాం కదా, సో ఇది తగ్గుతూ ఉంది చూడండి. సో మళ్ళీ నేను కంగన్లో పెడుతున్నాను. మైనస్ రీడింగ్ తర్వాత సో ఆర్ఓ వాటర్ ఎంత వచ్చిందండి? 300+. సో మైనస్లో ప్లస్లో వల్ల ఏం జరుగుతుంది, మరి మైనస్లో ఉంటే ఏమవుతుంది, ప్లస్లో ఉంటే ఏమవుతుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ చార్ట్లో మనకు ఏం చూపిస్తున్నాడంటే, మనం ఇందాక ఏదైతే మనం వాటర్ టెస్టింగ్ చేసామో లైవ్గా, సో ఓఆర్పి అనేది టెస్ట్ చేసాం కదా, ఇది చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ చార్ట్ యాజ్ పర్ 1 లీటర్ ఓఆర్పి లెవెల్స్. ఇది చూసినట్టయితే మనకి 1 లీటర్లో మనకు ఎంత ఎలక్ట్రాన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వస్తుంది అనేది మనం చూద్దాం. సో ఈ ఎలక్ట్రాన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి చాలా అవసరం. సో మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, సో మనం రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, అనారోగ్య సమస్యలకు మనం గురి కాకుండా ఉండాలి అన్నా, సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేది చాలా 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 అవసరం. మరి మనం తాగే నీటిలో ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నదనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ప్లస్ రీడింగ్లో చూసాం, మైనస్ రీడింగ్లో చూసాం. మరి ప్లస్ రీడింగ్లో ఉంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం, మైనస్ రీడింగ్లో ఉంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం 300+ మనం చూసాం. నేను 282 మాత్రం తీసుకుంటున్నాను. ఎందుకంటే యావరేజ్ తీసుకుంటున్నాను. 1 లీటర్ వాటర్ తాగితే ఒక 100 యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనుకోండి, సో మన బాడీకి అందుతాయి. మరి మనం డైలీ ఒక 3 to 4 లీటర్స్ వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే ఒక 300 నుంచి 400 యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్తాయి. సో మరి మన బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్? 37 లక్షల కోట్ల సెల్స్తో మన బాడీ అనేది నిర్మాణం అయి ఉంటుంది. మరి 37 లక్షల కోట్ల సెల్స్కి 300-400 సెల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సరిపోతాయా, ఈక్వలెంట్ అవుతాయా అంటే అవ్వలేవని చెప్తాం. సరే, ఇంకొంచెం మనము తగ్గించుకున్నా కూడా 233 తీసుకున్నా కూడా ఒక 1000 యాంటీ ఆక్సిడెంట్స్, లేదు 100+ తీసుకున్నా కూడా మనకు ఒక 10,000 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అంటే ఒక 10,000 వచ్చినా కూడా ఒక 4 లీటర్ల తర్వాత ఒక 40,000 యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. మరి కొన్ని కోట్లల్లో ఉన్న మన కణాలకి ఈక్వలెంట్ అవుతుందంటే అవ్వదు, సరిపోదు. సో కొన్ని వెజిటేబుల్స్లలో, ఫ్రూట్స్లలో కూడా ఉంటాయి. కానీ మనం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈరోజు విషమైనవి అనే చెప్పాలి. సో అవి తింటే ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువ వస్తుందని మనం చెప్పొచ్చు. ఒకప్పుడు ఒక సామెత ఉండింది, తిండి గలవాడే కండగలడోయ్ అనే ఒక సామెత మనం చిన్నప్పుడు చదువుకుని ఉన్నాం, విన్నున్నాం. మరి ఇప్పుడు తిండి గలవాడే జబ్బులు కలడోయ్, రోగాలు కలడోయ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డాక్టర్స్ చెప్తూ ఉంటారు తక్కువ తినండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మనకు శక్తికి మించి తింటున్నాం, అవునా కదా. సో కాబట్టి మనకు అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మనకు కావాల్సింది కొద్దిగా తిన్నా మన బాడీ సరిపెట్టుకుంటుంది. బట్ మనకు అవసరం లేనిది ఎంత తిన్నా కూడా అది వృధానే. కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి మైనస్ రీడింగ్లో ఉంది చూడండి, ఇక్కడ 426 ఉంది. మరి సో మనం 800+ చూసాం మైనస్ రీడింగ్లో. అంటే కొన్ని ట్రిలియన్స్లలో మన బాడీలోకి యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్తాయి. అంటే ఇక్కడ చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 10,000 కోట్లు, లక్ష కోట్లు, 10 లక్షల కోట్లు, ట్రిలియన్స్. అంటే 1 లీటర్ వాటర్ తాగితే కంగన్ వాటర్ 1
ట్రిలియన్ సెల్స్ మన బాడీలోకి వెళ్తాయి. మరి డైలీ ఒక 3-4 లీటర్ల వాటర్ తాగుతున్నామంటే కొన్ని ట్రిలియన్స్లలో మన బాడీలోకి ఈ ఎలక్ట్రాన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సో ప్రతి సెల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. సో దీంతో పాటు మనకు ఫ్రీ రాడికల్స్ అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి. మనం లాస్ట్ వీడియోలో చూసినాం. సో విపరీతమైన ఫ్రీ రాడికల్స్ని ఈ ఎలక్ట్రాన్స్ అనేది న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి. ఈరోజు మొబైల్ వాడినామంటే విపరీతమైన రేడియేషన్, అది కూడా ఎలక్ట్రానే కదా. సో మన బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో కాబట్టి మన బాడీకి ఎవ్రీడే మనం ఎలక్ట్రాన్స్ అనేది ఇస్తూనే ఉండాలి. సో ఇది కంగన్ వాటర్ ద్వారా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, ఎక్స్టర్నల్గా వచ్చే ఎలక్ట్రాన్స్ని మనం ఈ కంగన్ వాటర్ ద్వారా ఇచ్చే ఎలక్ట్రాన్స్ సో వాటితో పోరాడి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని దెబ్బ తినకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, మన బాడీని ఆరోగ్యంగా ఉంచడానికి కాపాడుతుంది. కాబట్టి కంగన్ వాటర్ కొనుక్కోండి అని చెప్పడానికి రీజన్ అది. సో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం పోతే ఎన్ని కోట్లు ఉన్నా కూడా దండగే. కాబట్టి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది కంగన్ వాటర్ చేసే పని. సో నార్మల్ వాటర్ చేయదు, కంగన్ వాటర్ ఎందుకు చేస్తుంది అనేది దానికి రీజన్ ఇది. సో దాని గురించి ఇంకా నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రలైజ్ ద ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అంటే మన ప్రమేయం లేకుండా వచ్చేది ప్రతిదీ కూడా ఫ్రీ రాడికల్తో సమానం. కాబట్టి సో ఫ్రీ రాడికల్స్ని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది న్యూట్రలైజ్ చేస్తున్నాయి. ఓకే, తర్వాత ఒక గ్లాస్ కంగన్ వాటర్ తాగితే ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ అయితే మన బాడీలోకి వస్తుందో ఈక్వల్ టు 16 గ్లాసుల గ్రీన్ టీతో సమానం, 1 కేజీ బ్లూబెర్రీస్తో సమానం, లేదా 5 కేజీ బ్రోకలీస్తో సమానం. ఇవన్నీ కూడా హై యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండే పదార్థాలు. మరి ఒక గ్లాస్తో సమానం అంటే ఒకసారి ఆలోచించండి. 16 గ్లాసుల గ్రీన్ టీ ఒక రోజులో తాగగలమా? 1 కేజీ బ్లూబెర్రీస్ తినగలమా? 5 కేజీ బ్రోకలీస్ తినగలమా? ఒక గ్లాస్ కంగన్ వాటర్ అనేది ఈజీగా కన్జ్యూమ్ చేయగలుగుతాం, అవునా? సో తర్వాత ఇక్కడ కూడా చూడండి, 1.5 లీటర్ హైడ్రోజన్ వాటర్, రిచ్ హైడ్రోజన్ వాటర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్ బిలో మనం చూసినట్టయితే 45 పాలకూర కట్టలతో సమానం 1.5 లీటర్ వాటర్, 38 క్యారెట్లతో సమానం 1.5 లీటర్ వాటర్, సో 756 బనానాస్తో సమానం 1.5 లీటర్ కంగన్ వాటర్, 516 యాపిల్స్తో సమానం 1.5 లీటర్ కంగన్ వాటర్, 3.7 కిలోల గుమ్మడికాయతో సమానం 1.5 లీటర్ కంగన్ వాటర్. సో ఇది జపాన్లో షిమాటా యూనివర్సిటీలో దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. సో అదే మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రొటెక్ట్ అగెన్స్ట్ క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా మనకు సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో దొరుకుతాయి, కానీ అవన్నీ కూడా ఈరోజు విషం, అవునా కదా? సో నేను చెప్పాల్సిన పని లేదు వాటి గురించి. తర్వాత ప్రొటెక్ట్ అగేన్స్ట్ హార్ట్ డిసీజ్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. చిన్న పిల్లలకు గుండె జబ్బులు ఏంటండి, చిన్న పిల్లలకు క్యాన్సర్ ఏంటండి? సో ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అటువంటి పరిస్థితి మన కుటుంబంలో ఎవరికి రాకుండా ఈ వాటర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత స్లో డౌన్ ద ఏజింగ్ ప్రాసెస్. ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 50-60 సంవత్సరాలు ఉన్న వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, 50-60 సంవత్సరాలు ఉన్నా కూడా 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తారు. అందుకే కంగన్ వాటర్ చేసే పని నార్మల్ వాటర్ చేయదు అనేది చెప్పడం. అందుకనే ఒకసారి ఆలోచించండి, గట్టిగా ఆలోచించండి. మన కుటుంబానికి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ఆరోగ్యమా ఆస్తుల అనే దాని మీద ఆలోచించండి. ఆరోగ్యం బాగుంటే మనం సంపాదించకపోయినా మన పిల్లలైనా సంపాదించుకోగలరు. బట్ ఆరోగ్యం పోయిందనుకోండి, మనం ఎంత సంపాదించినా ఉత్తకత్తనే ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సో చిన్న ఎగ్జాంపుల్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది? ఇతని పేరు వచ్చేసి ఈరోనారి ఓషిరో, కంపెనీ యొక్క CEO. ఇతను వచ్చేసి కంపెనీ యొక్క బిజినెస్ అడ్వైజర్. వీళ్ళిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇతను ఒక 40-50 సంవత్సరాలు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు, ఇతను ఒక 60-70 ఉన్న సంవత్సరాల వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నాడు, అవునా? సో యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, దే ఆర్ ద సేమ్ ఏజ్. ఇద్దరిది కూడా ఒకే ఏజ్. ఎందుకు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. రీజన్
రీజన్ ఏంటి? యాంటీ ఆక్సిడేషన్ గోస్ టు డిలే ఏజింగ్ ప్రాసెస్. సో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన యొక్క ఏజింగ్ ప్రాసెస్ని నెమ్మదిస్తుంది, స్లో చేస్తుంది. కాబట్టి ఇతను ఇలా ఉన్నాడు. 50 సంవత్సరాల నుంచి కంగన్ వాటర్ త్రాగడం ద్వారా ఇలా ఉన్నాడు. ఇతను రీసెంట్గా కంగన్ బిజినెస్లోకి రావడం ద్వారా సో ఈ విధంగా ఉన్నాడు. సో ఇటువంటి డిఫరెన్స్ మనలో కూడా రాబోయే రోజుల్లో కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఆరోగ్యంగా జీవించే జనాలు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే అది జపాన్ ఫ్రెండ్స్. మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం కూడా, మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో కంగన్ డివైస్ ఉండాలి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.